మిమ్మల్ని అడుగుతున్నాను, రిలీజియస్ వద్దు, మీరు అల్లాను నమ్ముతారా? నేను అల్లాను నమ్మాను సార్. ఎందుకు అంటే అల్లా అంటే ముస్లింల దేవుడు అని మీరు ఫిక్స్ అయిపోయారు. మీరు అలా చెప్పారు కాబట్టి నేను ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు నేను చెప్తున్నాను సరే, ఇంత ముందు ఇంత ముందుకు ఇప్పుడు సార్ నేను ఒక విద్యార్థిని, నేను చదువుకుంటూ వస్తున్నాను, సరిగ్గా నేను ఖురాన్ని ట్రాన్స్లేట్ చేయలేదు. వినండి. అల్లా దేవుడు, మా నిజ దేవుడు, ఇస్లామిక్ దేవుడు అల్లానే మా దేవుడు అని ఇన్ని రోజులు అందరు చెప్పారు. ఇప్పుడు నేను ఏ ఒక్కరికి ఫోన్ చేసినా ముస్లింల దేవుడు ఎవరు అని అడుగుతా, ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతా. ఇస్లామిక్ దేవుడు ఎవరు, ముస్లిం దేవుడు అంటే ఏమని చెప్తావు? నువ్వేం చెప్తావు? అందరూ అల్లానే అంటారు. నేను అల్లా. చాలా గొప్ప విషయం కదా అది, క్లారిటీ ఇక్కడ వాళ్ళకు. ఒక్క నిమిషం, క్రిస్టియన్ల దేవుడు ఎవరంటే ఏం నమ్ముతావు? నువ్వేం నమ్ముతావు? ఆయన చేసేసాడు. అచ్చా, క్రైస్తవుల దేవుడు ఎవరని అడిగినప్పుడు యెహోవా అని చెప్పేవారు కూడా ఉన్నారు. యెహోవా అంటే వాళ్ళు బైబుల్ చదివిన జ్ఞానులు యెహోవా అంటారు, లేదంటే యేసుప్రభు అని అంటారు, లేకపోతే పరిశుద్ధాత్మ, యేసుప్రభు, యెహోవా అంతా ఒకటే అని చెప్తాడు కదా. అది గారు చెప్తున్నదంతా మీకు మాటలు అయిపోయినాయి. ఇంత మీకు చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి. ఆ విషయం ఏంటంటే, మనం ఇన్ని రోజులు కూడా భాషాపరమైనటువంటి వ్యత్యాసాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అంటే ఇక్కడ అది భాష, అది అరబీ భాష కాబట్టి అల్లా అంటే ముస్లింల దేవుడు లేదా అరబుల దేవుడు అని భావించాము. ఇక్కడ వేదాల ప్రకారంగా సర్వేశ్వరుడు అంటే, సర్వేశ్వరుడు అన్న పదంతో మాకు సంబంధం ఏముందండి, హిందువుల దేవుడు కదా అన్న ఆలోచనతో మనం ఉన్నాము. ఇక్కడ బైబిల్ పరంగా యెహోవా అంటే మళ్ళీ అక్కడ బైబిల్ కదా అని భాషాపరంగా ఈ వ్యత్యాసాన్ని మనం దూరం పెట్టేసి, మనందరి సృష్టికర్త ఒక్కడే, ఆ ఒక్క దేవుని ఇలా పేర్లు ఇలా పిలవడం జరిగింది అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనమంతా ఒకటవుతాం, 100% అవుతాం. ఇక్కడ దేవుడికి పేరు లేదు అనేది ఎస్టాబ్లిష్ చేశారా? అల్లా దేవుడు కాదు అనేది ఎస్టాబ్లిష్ చేశారా? దేవుడు కాదని నేను చెప్పలేదు బాబు, మీరు అట్లా అర్థం చేసుకుంటున్నారు. అల్లా దేవుడు అంటారా? మరి అల్లా దేవుడు అండి, అల్లా దేవుడు ఎందుకు కాదు? అల్లాకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంది మీకు చెప్పాను. ఇప్పుడు దేవుడు అనగానే ఏ దేవుడు అంటున్నారు? గాడ్ అంటే గాడ్స్, గాడెస్, గాడ్ ఫాదర్, గాడ్ మదర్, ఇలా గందరగోళం ఉంది కాబట్టి ఒక స్పష్టంగా అర్థమైపోయారు అల్లా. అల్లా అంటే ఏ అల్లా అని అడగరు అని అన్నారు. ఎక్కడ అడగరు? అది భారతదేశంలో అడగరు అట్లా. అదే అరబిక్ లో అడగండి, ఏ అల్లా అని అడగొచ్చు, అక్కడ ఆస్కారం ఉంది. ఇక్కడ దేవుడు అంటే ఏ దేవుడు అని అసలు అడగరు, అక్కడ అడుగుతారు, అక్కడ అడగరు. ఎందుకంటే నీ అంత క్లారిటీ ఉంటుంది, నీ అంత క్లారిటీ లేదు. ఎక్కడ క్లారిటీ? అరబులో నీ అంత అది అంతకు మించి ఎక్కువ మాట్లాడే అంటే నరకేశుడే నిన్ను. అయ్యో ఇంకేంది మరి? అక్కడ ఇంకెందుకు ప్రశ్నిస్తారు? అన్వేషణకి చోటు ఉండాలి కదా, ప్రశ్నకి చోటు ఉండాలి కదా సార్. ఎక్కడైనా ప్రశ్నకి చోటు లేనప్పుడు అంత ఉన్మాదం ఏంటి అసలు? ఇందాక మీరు ఒక మార్గం అన్నారు, ఏ మార్గాన్ని పాటిద్దాం కాసేపు చెప్దాం. గ్రంథాలను తగలబెట్టడం, తక్షశిల, నలంద యూనివర్సిటీ లాంటి గ్రంథాలను తగలబెట్టడం. ఖలీఫా మొహమ్మద్, ఆయన పేరు ఉస్మానా ఏదో పేరు ఉంటుంది, 3వ ఖలీఫా అనుకుంటా. అలెగ్జాండర్ ఉన్న కాలానికి ముందు అలెగ్జాండ్రియా అనే రాజధానిలో అక్కడ కూడా గ్రంథాలను తగలబెడితే ఆల్మోస్ట్ 6 months ఎక్కువగానే కాలింది అనేది అక్కడ వినిపిస్తుంది. ఇక్కడ కూడా అణువు ఎక్కడ చూసినా కూడా ఇక్కడ గ్రంథాలను తగలబెట్టడం, మనుషులను నరికేయటం. ఔరంగజేబు గురించి, గజ్నీ మొహమ్మద్ గురించి చూసినట్లయితే మతం మారకపోతే నరికేసి చంపేసి మతం మారుమని చెప్పటం. ఇప్పుడు మీరు కూడా మతమే మారుమని చెప్పటం. మారుతారా చస్తారా అనేదే కాన్సెప్టా? మీరు అడిగారు కదా, ఒక విషయం చెప్తాను. లేదు సార్, మారుతారా మతం మారుతారా చస్తారా అనేదే కాన్సెప్టా మీది? ఇక్కడ మహేందర్ గారు ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైనా మనం కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు దానికి జవాబు చెప్పేటటువంటి సమయం ఇవ్వాలి, తర్వాత సహనంగా పాటించాలి. ఇప్పుడు ఇక్కడ గ్రంథాలను తగలబెట్టేశారు, మతం మారినప్పుడు మనుషులను నరికి చంపేశారు, మొఘల్ కాలం నుంచి చూస్తా వచ్చాం. దీన్ని ఏ రకంగా సమర్థిస్తారో చెప్పండి. చూడండి, విభజించు పాలించు అనేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఏం చేశారంటే ఇస్లాం ధర్మంపై, ముస్లిం రాజులపై ఎనలేని అపోహలను కల్పించేశారు. ఆ కొంతవరకు చరిత్రలో కొన్ని తప్పిదాలు జరిగాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. నిజంగా మొఘలుల కాలంలో లేదా ఆ కాలంలో కొన్ని దేవాలయాలు అయినా ధ్వంసం చేయబడ్డాయన్న విషయం ఏదైతే ఉందో, కొంతవరకు ఏదైతే జరిగిందో దాన్ని ఒప్పుకోవాల్సిందే. కానీ లేని విషయాన్ని కూడా ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, చాలా పెద్ద తప్పు. మొదటి విషయం ఎందుకు అంటే, వాళ్ళు ఆ విధంగా ముస్లింలపై, ఇస్లాంపై ద్వేషం కలిగించాలనేటువంటి ఆలోచనలతో కొన్ని పుస్తకాలు రాసుకున్నారు, హిస్టరీని తారుమారు చేశారు. ఇప్పుడు ఏదైతే మీరు విషయం అడిగారో, నలంద లైబ్రరీని, తక్షశిల వీటిని తగలబెట్టారని చెప్పేసి. అలెగ్జాండర్ ఏ కాలానికి చెందినవాడండి? BC 300, క్రీస్తుపూర్వం 356. అలెగ్జాండర్ 350. అలెగ్జాండర్ ఎప్పుడు వచ్చారు? ఆయన 1600 లో. మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి ఎంత వ్యత్యాసం ఉంది? ఆల్మోస్ట్ ఒక ఆ గ్రంథాలు ఎలా తగలబెట్టాడు? ఈయన ఎందుకు తగలబెట్టాడు? ఎవరు తగలబెట్టారు? ఇక్కడ ఖలీఫా, 3వ ఖలీఫాకున్న, ఇప్పుడు మీరు తర్వాత గూగుల్లో మీరు కరెక్ట్గా దాన్ని క్రాస్ చెక్ చేయండి.
అదేంటంటే ఇప్పుడే చూడండి. అలెగ్జాండ్రియాలో నేను చెప్తున్నాను, అది నాకు తెలుసు. విన్నారా అలెగ్జాండ్రియాలో తగలబెట్టేశారు అనేది? ప్రవక్త యొక్క రెండవ శిష్యుడైనటువంటి ఉమర్ బిన్ ఖత్తాబ్ గారి right. కాలంలో, ఉమర్ గారు. ఉమర్ గారి కాలంలో ఆయన అమ్రు బిన్ ఆస్ అనేటటువంటి ఒక శిష్యునికి ఆయన ఉపదేశించారు. ఆయన తగలబెడితే కొన్ని నెలల పాటు ఆ బుక్స్ తగలబడ్డాయి, గ్రంథాలయం తగలబడ్డది అన్నది ఒక ఆరోపణ తప్ప అందులో ఎలాంటి వాస్తవం లేదు. రైట్. ఖురాన్ లో మొహమ్మద్ ప్రవక్త యుద్ధం చేసినట్టుందా లేదా? ఖురాన్లో మొహమ్మద్ కత్తి పట్టాడు, గుర్రంతోని యుద్ధం చేశాడా లేదా ఎవరు? మొహమ్మద్ ప్రవక్త వారు? మీరు ఆ బొమ్మను చూసి చెప్తున్నారా? కత్తి పట్టుకున్న లేదు. ఖురాన్ లో ఉందా లేదా? మొహమ్మద్ ప్రవక్త వారు ఫైట్ చేశాడా, యుద్ధాలు చేశాడా, రాజ్యం ముందు లెటర్లు రాసి పంపించాడా లేదా? మతం మారండి లేదా నాతో యుద్ధానికి సిద్ధపడండి అనేది ఉందా లేదా? మొహమ్మద్ ప్రవక్త వారు ఆత్మరక్షణ కోసం ఆనాడు యుద్ధాలు చేశారు, అది కూడా సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని ఖురాన్లో చాలా స్పష్టంగా సిరాజ్ గారు మాట మార్చి వినండి వినండి సార్, రాజ్యాల మీదకి దండయాత్రకి మొహమ్మద్ ప్రవక్త వారు వెళ్ళారా లేదా? లేదు, వెళ్ళలేదు. యుద్ధాలు చేయలేదు. యుద్ధాలు చెప్తున్నాను, ఇస్లామిక్ హిస్టరీలో జరిగింది. ఎందుకు సార్ యుద్ధాలు చేశారా చేయలేదా మొహమ్మద్ ప్రవక్త యుద్ధాలు వారు? ఎవరు చేయలేదండి. యుద్ధాలు ఇప్పుడు మీరు మహాభారతంలో మరి మత ప్రచారకుడుగా మీరే చెప్తున్నటువంటి అంత పెద్ద యోధుడే యుద్ధాలు చేస్తున్నప్పుడు మీరు శాంతి మతం అని ఏ రకంగా క్లెయిమ్ చేస్తారండి? ఒక విషయం వినండి, మానవ చరిత్ర ఎంత పురాతనమైనదో యుద్ధాలు కూడా అంతే పురాతనమైనవి. ఇక్కడ కౌరవులకు పాండవులకు కురుక్షేత్ర యుద్ధం ఉందా? ప్రస్తావన అది వాళ్ళలో వాళ్ళకే జరిగింది, ప్రస్తావన ధర్మం మీద జరిగింది. ఇది మతం మారకపోతే జరిగింది. మతం మారకపోతే మీరు ఎలా జరగలేదు తీసుకొస్తారు? అక్కడ. మతం మారకపోతే జరగలేదు. ఇది మీ అపోహ. ఇది అపోహ ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ వారు ఎప్పుడైతే స్వధర్మాన్ని ఇక్కడ ప్రవక్త వినండి, ఆ రాజ్యానికి ఏ రకమైన ఉత్తరాలు రాసేవాడు అని అంటే, మీరు నమ్మి మారండి, శరణు వేడుకోండి, శరణు వేడుకపోతే నాతో యుద్ధానికి సిద్ధపడండి. యుద్ధాలు చేశారా చేయలేదా? కొన్ని ఏంటంటే ఇస్లామిక్ వ్యతిరేకమైనటువంటి కొన్ని వెబ్సైట్స్ లేదా కొన్ని కథనాలు చదివి ఆ విధంగా మీరు క్వశ్చన్ లేదు సార్, యుద్ధం చేశాడా లేదా? సార్, యుద్ధం చేయనటువంటి రాజులు, యుద్ధం చేయనటువంటి ప్రవక్తలు ఎవరున్నారు? యేసుప్రభుల వారు చేశారా? మరి ఎవరు? యేసు ప్రవక్త వారు ఏం యుద్ధం చేశాడా? యేసు ప్రవక్త చెప్పిన విషయం, ఆయన బోధనలు ఏంటి? ఆయన చెప్పింది ఏంటి? నిజ దేవుడు ఒక్కడే ఉన్నాడు, మారండి, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి. ఆయన జీవితం మొత్తం అదే. ఆయన స్పష్టంగా మత మార్పిడి చేశాడు. ఎవరు? యేసుప్రభుల వారు. ఇప్పుడు ఈ విషయం ఏదైతే మీరు అడిగారో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే ఒకే దైవం వైపునకు ప్రజల్ని పిలిచారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి అరబ్బులు ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు పన్ని 3 సంవత్సరాల స్వదేశం నుండి బహిష్కరించేసి ఆయనపై 17 సార్లు హత్యా ప్రయత్నం చేసి ఆయన కూతుళ్లకు విడాకులు ఇచ్చేలా పురిగొల్పి ఆయన వెళ్ళేటటువంటి దారిలో ముళ్ళ కంచెలో అవన్నీ పరిచేసి నానా ఇబ్బందులు పెట్టినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కోసం మొట్టమొదటిగా ఎవరైతే మీ ఇండ్ల నుండి మిమ్మల్ని తొలగించేశారో వారితో పోరాడడానికి మీ ఆత్మరక్షణ కోసం మొట్టమొదటిగా మీకు అనుమతి ఇవ్వబడుతుంది అన్నప్పుడు జంగే బదర్ అనేటటువంటి ఒక యుద్ధం జరిగింది. ఆ జంగే బదర్లో 1000 మంది ధర్మాన్ని నమ్మని వారు ఉంటే 300 మంది ఈ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్య జరిగినటువంటిది అన్నమాట. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పూర్తి జీవితంలో జరిగినటువంటి ఏవైతే యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఇస్లామిక్ హిస్టరీ మీరు చూసినట్లయితే అందులో కేవలం 87 యుద్ధాల్లో పాల్గొంటే 259 మంది మాత్రమే చనిపోయారు. అందులో విశ్వాసులు అంటే దేవుని నమ్ముకున్న వారు కూడా చనిపోయారు, దేవుని నమ్ముకునే వాళ్ళు 755 మంది చనిపోయారు అనమాట. ఈ విధంగా చాలా తక్కువ సంఖ్యలో ప్రాణ నష్టంతో ఒక గొప్ప విప్లవాన్ని సాధించారు. మీకు తెలియదు ఏముంది, మొదటి ప్రపంచ యుద్ధంలో 1,70,00,000 మంది, రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపుగా 6 కోట్ల మంది, హిరోషిమా నాగసాకిపై ఏదైతే జపాన్ అనుభవం ప్రయోగం చేసిందో అక్కడ మీద జరిగేది వేరు, దేవుడి చేత వచ్చినటువంటి ప్రవక్త ఉండాల్సిన క్వాలిటీస్ వేరు. చూడండి, దైవ ధర్మాన్ని స్థాపించడానికి, దేవుని సందేశం ఇవ్వడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ప్రశాంతంగా దేవుని వైపునకు ప్రజల్ని పిలిచారు, శాంతి బోధనలే చేశారు.